దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ఈ దిన వాక్యమును మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వాక్యము. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వాక్కును ఈ ఉదయకాలం ద్వారా మనం తెలియజేస్తున్నటువంటి మాట, ఇక్కడ రెండు విషయాల గురించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఒకటి కష్టపడడం, రెండవది సోమరితనంగా ఉండడం. వాటి గురించి స్పష్టంగా మనతో మాట్లాడుతుంటున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మనము విడదీసి గమనించినట్లయితే, సోమరి వేటాడినను అంటే ఈ యొక్క సోమరితనం కలిగినటువంటి వాడు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళినప్పుడు ఆ వేటకు కావలసినటువంటి అన్నిటిని కూడా తీసుకుని అడవికి వెళ్తాడండి. అది వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని అనుకూలంగా వేటకు ఉన్నప్పటికీ కూడా అతను ఆ యొక్క తీసుకున్నటువంటి ఆ వేటకు సంబంధించినటువంటి వస్తువులను అతను ఎందు నిమిత్తమైతే ఉద్దేశం నిమిత్తమై వచ్చాడో వాటి మీద ఆసక్తి కనపరచాడండి. నేను వేటకు వచ్చాను, నేను వేటాడాలి, వచ్చినటువంటి వాటితో నేను సొమ్ము చేసుకోవాలి, లేకపోతే తన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచన చేయడండి. అతనికి ఏమి కూడా అతనికి ఉన్నటువంటి ఆ యొక్క సోమరితనం వల్ల నిర్లక్ష్యం చేయడం ప్రారంభిస్తున్నట్టుగా మనం చూస్తాం. అదే ఇంకొక మాటగా చూస్తే, చురుకుగా నుండుట భాగ్యము, గొప్ప భాగ్యం అంటుంది. అంటే శ్రద్ధ, ఆసక్తి, శ్రమపడి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా, అలాగా పనిచేయడం ద్వారా అది గొప్ప భాగ్యమని, అది ఐశ్వర్యము, డబ్బు కంటే ఎంతో విలువైనదని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం గమనించినట్లయితే, అవకాశం ఉన్నప్పటికీ సోమరి తన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా సోమరితనం వల్ల తాను ఆ యొక్క అవకాశాన్ని కోల్పోతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కానీ కష్టపడేవాడు చిన్న అవకాశం దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకుని తన జీవితాన్ని గొప్పగా మార్చుకుంటున్నాడు. నేటి దినాలలో అనేక మంది మన ఆధ్యాత్మిక జీవితంతో ఈ యొక్క వాక్యాన్ని పోల్చుకున్నట్లయితే, మన క్రైస్తవ జీవితాలలో కూడా మనమందరం కూడా జన్మతో మనము క్రైస్తవులుగా జన్మించినప్పటికీ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క విలువను, ఆయన ద్వారా పొందుకునేటువంటి లాభాలు, మేలులు ఎంత గొప్పవో పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాల అనుభవాల నుంచి మనం వింటున్నాం, చదువుతుంటున్నాం, ధ్యానిస్తుంటున్నాం, అన్నీ తెలుసుకుంటున్నాం. కానీ మనం ఎలాగుంటున్నామంటే, ఈ సోమరి ఎలాగా అన్నిటినీ కూడా సమకూర్చుకొని అడవికి ఎలా వేటకు వెళ్ళి, అక్కడ ఆ అడవికి నేను వచ్చినది వేటకని ఆ యొక్క విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ దొరికినటువంటి వేటకు సంబంధించినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేశాడో, నిర్లక్ష్యం చేశాడో, అదే రీతిగా మన క్రైస్తవ జీవితాల్లో కూడా ఎందుకు మనం సమస్యను అధిగమించలేకపోతుంటున్నాం, ఎందుకు మనకు వచ్చేటువంటి కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మనము
మన యొక్క ఎదుగుదల అనేటువంటి సంబంధించిన అవకాశాలు మనకు వచ్చినప్పుడు మనం ఎందుకు వాటిని మనం సాధించలేకపోతుంటున్నాం, ఎందుకు జయించలేకపోతుంటున్నాం అనేది మనం గమనించినట్లయితే చాలామంది ఈ సోమరి కలిగినటువంటి వాడి యొక్క లక్షణాలు కలిగి ఉంటున్నారండి. ఉదాహరణకు చెప్తున్నట్లయితే మనం మందిరానికి వెళ్తుంటున్నాం. మందిరానికి వెళ్ళేది మనం ఎందుల కొరకు? దేవుని దగ్గర ప్రార్థన చేసుకునేదానికి. ఎందుకంటే మన నమ్మకం ఏమిటంటే నిశ్చయముగా ఈ స్థలమందు ఆయన ఉన్నాడని మనము ఆదికాండం 28వ వాక్యంలో తెలిపినట్లుగా మనము ఆ వాక్యాన్ని నమ్మి మందిరానికి వెళ్తుంటున్నాం. ఇది దేవుని సన్నిధి అని భయపడుతుంటున్నాం. దేవుని దగ్గరికి వెళ్తుంటున్నాం. దేవునితో యొక్క కృప కొరకై మనము ఆశీర్వాదం కొరకై మనం వెళ్తున్నామని వెళ్తాం. కానీ మందిరానికి వెళ్ళిన తర్వాత, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఎంతోమంది ఈ యొక్క సోమరితనం కలిగినటువంటి స్వభావాన్ని చూపిస్తుంటారండి. అంటే ప్రార్థించకుండా, దేవుని మాటలు వినకుండా, ఏదో ధ్యాసలో, లేకపోతే నిద్రపోతూ ఉండడమో, లేకపోతే సెల్ ఫోన్లు చూస్తూ ఉండడమో, లేకపోతే వాళ్ళ పక్క వీళ్ళ పక్క చూసి వాళ్ళు ఏం చేస్తుంటున్నారు, వీళ్ళు ఏం చేస్తుంటున్నారు, ఎవరెవరు మందిరానికి వస్తుంటున్నారు, ఎవరెవరు ఎలాంటి వాళ్ళు వస్తుంటున్నారు, నా ప్రక్కన ఎలాంటి వాళ్ళు కూర్చో ఉన్నారు, ఆమె ఎలాగ డ్రెస్ వేసుకొని వచ్చింది, ఈయన ఎలాంటి విధంగా ఉంటున్నాడు అని మనము భౌతికపరమైన లోకపరమైనటువంటి విషయాల మీద మన దృష్టి మళ్లించి మన యొక్క అవకాశాన్ని, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం అనే అవకాశాన్ని మనం కోల్పోతుంటున్నామండి. మన వాక్యంలో మనం అనేక మంది భక్తుల జీవితాల్లో మనం చూస్తామండి. దేవుని దగ్గరికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, దేవునితో పోట్లాడి ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళని మనం చూస్తుంటున్నాం. దేవుని దగ్గర గోజారి బ్రతిమలాడుకొని వచ్చి దేవుడు దొరికినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనము ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళని అనేక మందిని మనం చూస్తామండి. చివరికి ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా ఆ రక్తస్రావం గల స్త్రీ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని కష్టపడినా, తన యొక్క ఎంత శ్రమపడినా, ఎంత ప్రయాసపడినా కానీ ఆమె రోగాన్ని ఆయన వచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్తే నేను బాగుపడతాను, నా జీవితం బాగుపడుతుంది, నా కుటుంబం బాగుపడుతుంది అని చెప్పి ఆమె ఆ అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థపడింది. మనం వాక్యం వింటున్నాం, అర్థం చేసుకుంటున్నాం. అయితే మనం మాత్రం అలాగా చేయం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఉదయకాలంలో లేచి ప్రార్థన చేయము, వాక్యము చదువుకున్నాము, కుటుంబ ప్రార్థన ఉండదు, దైవిక సంబంధమైన భయభక్తులు కలిగిన జీవితము, పరిశుద్ధుల సహవాసము మనము చేయమండి. ఎంతసేపు ఉన్న ఉద్యోగము, చదువు, లేకపోతే వ్యాపారాలు, లేకపోతే ఇహలోక కుటుంబపరమైనటువంటి ఆ యొక్క అవసరాల బిజీలోనే మనం ఉంటాము తప్ప మనము దేవుని దగ్గర వెళ్ళి, దేవుని దగ్గర మనము యొక్క అవకాశాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దొరుకుతున్న సమయంలో కూడా మనము తెలిసి ఉండి కూడా మనము చేయలేకపోతున్నాం. కారణం నిర్లక్ష్యము, సోమరితనం. మన యొక్క ప్రయత్నాలన్నింటిలో కూడా మనం అనేక మంది ఎందుకు మనం జయించలేకపోతుంటున్నామంటే మనము కార్యాన్ని ప్రారంభిస్తుంటున్నాము కానీ అంతం వరకు దాన్ని మనము చేపట్టలేకపోతున్నాం. కారణం సోమరితనం. ఈరోజు కాదు, రేపు చేద్దాంలే, రేపు ప్రార్థన చేసుకుందాంలే, రేపు మందిరానికి వెళ్దాంలే, రేపు వాక్యం చదువుకుందాంలే, రేపటి నుంచి మొదలు పెడతా. ఇప్పటి నుంచి కాదండి, రేపటి నుంచి మొదలు పెడతా, వచ్చే వారం నుంచి మొదలు పెడతా, రేపు నెల నుంచి మొదలు పెడతా, కొత్త సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తా. సాకులు చెప్పుకుంటూ వెళ్తాము కానీ మన బ్రతుకును మార్చుకునేదానికి ప్రయత్నం చేయము, మన జీవితాన్ని మార్చుకునేదానికి ప్రయత్నం చేయము. మన కుటుంబాల సమాధానం లేకపోయినా, సంతోషం లేకపోయినా, ఆనందం లేకపోయినా, నెమ్మది లేకపోయినా సరే రేపనే మాట వాడతామండి. అదే వేరే లోక సంబంధమైన పనులు అంటే రేపంటే ఈరోజు చూస్తానంటారు, ముందు నుంచి పరిగెడతా ఉంటారు. ఇంత పరిగెత్తినా కానీ, ఏం చేసినా కానీ దేవుని కార్యాలు జరగవు. ఎందుకంటే మనం సోమరితనాన్ని విడిచిపెట్టాలి, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నది అదే. వాక్యంలో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం అదే. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క యెహోవా నీ చేతి పనిని ఆశీర్వదించే దేవుడు ఆయన. శ్రద్ధ గలవారి ఆలోచనలు లాభం తెస్తుంది. శ్రమించి పనిచేయు చేతులు
ఐశ్వర్యము కలిగించునని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఈ రీతిగా మనం గమనించుకుంటా పోతే మెలకువ కలిగి, చురుకుదనము కలిగి, భయభక్తులు కలిగి జీవిస్తే సోమరితనము లేకుండా మనము సోమరితనం నష్టపరిచేదానికి సాదృశ్యం అండి. సోమరితనం మన జీవితాలను వెనకవేసేదానికి మనకు కారణమవుతుంది. చాలామంది చూస్తూ ఉంటాం, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారండి. సమయం దొరికితే నిద్రనే. అరే, నా కుటుంబ పరిస్థితులు ఈ రీతిగా ఉన్నాయి, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు ఒక గదిలోకి వెళ్ళి దేవునితో మాట్లాడదాం, పోట్లాడదాం అనేది ఉండదు. రూమ్లోకి పోయి నిద్రపోయేదానికి వెళ్తూ ఉంటారు. నిద్ర అనే సోమరితనం చేత చిక్కబడి అనేక కుటుంబాలు జీవితాలు నశించిపోతుంటున్నాయి నేటి దినాలలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ సోమరితనం విడిచిపెడితే కానీ, నువ్వు చురుకుగా కలిగి ఉంటేనే కానీ నువ్వు ఆశీర్వదించబడవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, చురుకుగా ఉండటం మహాభాగ్యమది. కనుక ఉదయకాల సమయంలో నీ యొక్క ప్రవర్తనలో నీ ఆలోచన ఏ సోమరితనముతో నిండుకొని ఉందో వెంటనే ఈరోజే, ఈ క్షణంలోనే, ఇప్పుడే ఈ ప్రార్థనతోనే మనం ఏకీభవించి విడిచిపెట్టి ఇప్పటి నుండి చురుకుగా జీవించుటకు, రేపు కాదు ఇప్పుడే, మళ్ళీ కాదు ఇప్పుడే నేను చేసి దేవుని కృప, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని మనము సిద్ధపడదాం. అలాంటి నిర్ణయం తీసుకుందాం. మన జీవితాలను, మన కుటుంబాలని దేవుని యొక్క కృప చేత మనం ఆశీర్వించబడుటకు ప్రయత్నం చేద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.